ఏపీలో వర్షాలకు బ్రేక్ పడింది. పొడిగాలులతో వాతావరణం ఎండాకాలాన్ని మించిపోయింది. భారీ వర్షాలు కురవాల్సిన సమయంలో ఉక్కపోత, వడగాలులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే 3 రోజులు కృష్ణా, బాపట్ల, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా హీట్ వేవ్ కండిషన్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను, మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ను ఐఎండీ జారీ చేసింది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. సరే, మారిన వాతావరణ పరిస్థితులను ఏ విధంగా చూడాలి? ఆల్మోస్ట్ సెకండ్ సమ్మర్ లాగా హీట్ వేవ్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? యాక్చువల్లీ ఇప్పుడు ఋతుపవనం అది ట్రఫ్ మూమెంట్ వల్ల మనకి వర్షపాతంలో కొంచెం గ్యాప్ ఉంది. సో మనకి ఎప్పుడైతే మనకి వర్షపాతంలో ఇలా డ్రై వెదర్ నెలకొందో అలాంటి టైంలో ఇది సమ్మర్ మాన్సూన్ కాబట్టి మనకి ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్స్ అనేవి కొంచెం రైజ్ అవుతాయి ఇలాగా. సో ఈరోజు రేపు కూడా మనకి పల్నాడు, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరిలో వడగాల్పులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఉండే అవకాశం ఉంది ఈరోజు రేపు. ఇదే జిల్లాల్లో మనకంటే ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాం, 3వ రోజేమో అది ఎల్లో అలర్ట్ ఇచ్చాం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 3 days కూడా మనకి కోస్తా ఆంధ్రలో పలు చోట్ల మనకి తేమ మరియు వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఎదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో మనకి ఈరోజు రేపు వీచే అవకాశం ఉంది. ఎల్లుండ వేగం తగ్గి గంటకి 30 నుండి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే ఫిషర్మ్యాన్ మనం మత్స్యకారులకు వార్నింగ్ చూసినట్లయితే మనకి నార్త్ కోస్తా తీరంలో మనకి మత్స్యకారులకు ఈరోజు మనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో చేపలు పట్టడానికి వెళ్ళొద్దని సూచన. ఋతుపవనాలపైన చాలా ఆశలు ఉన్నాయి. జూలై నెలలో కురిసే వర్షపాతం చాలా కీలకంగా మారుతుందని ఐఎండీ చెబుతోంది. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రతికూలంగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఎలా ఉంది? యాక్చువల్గా ట్రఫ్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాటి పైన ఉంది కదా. సో మనకి జస్ట్ వర్షపాతంలో గ్యాప్ అంటే ఇంకా జూలై మొత్తం అవ్వలేదు కదా. సో వీ కెన్ సీ ఓవరాల్గా వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఎక్కువ జిల్లాల్లోనూ, ఇక్కడెక్కడైతే ఆరెంజ్ అలర్ట్ ఉందో ఆరెంజ్ అలర్ట్ ఉన్న చోట మాత్రం వడగాలుల వాతావరణం ఉంటుంది. ఇది వచ్చే 3 రోజులు కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్న 4 జిల్లాలు మినహాయిస్తే మిగిలిన రాష్ట్రం అంతటా కూడా ఇదే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఋతుపవనాల స్పెల్లో కొంత గ్యాప్ కారణంగా ఇప్పుడు వర్షాలు లేవు, పొడిగాలులు వస్తున్నాయి. పొడిగాలులతో పాటు హీట్ వేవ్స్ ఉన్న కారణంగా ఈరోజు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని